నాగర్ కర్నూలు జిల్లా కోడెల్లో బీజేపీ కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్. కల్వకుర్తి నుంచి సోమశీల తిరుపతి వరకు నేషనల్ హైవేను సాధించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు వేరే ప్రాంతం వారని, తాను కల్వకుర్తిలోని ఉంటూ ప్రజలకు 24 గంటలు అందుబాటులో సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. బీజేపీ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని, మోదీ మరోసారి ప్రధాని కావాలని అంటారు. ఈ ఎన్నికల్లో తనని భారీ మెజారిటీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు భరత్ ప్రసాద్. ఉచితంగా బుక్స్ అందించి ఎన్నో వేసినా కూడా ఎవరు కూడా కనకరించడం లేదు. అది మేము గమనించాలి. మనం ఓటేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము 5 కేలతో పాటు ఇంకో 5 కేలు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం భరత్ ప్రసాద్ పార్లమెంట్ కి పంపించే విధంగా మనం కంకణం కట్టుకొని ఓటేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. మొన్ననే అయోధ్యలో కట్టుకున్న రాముని ఒకసారి కొలుచుకుందాం. ఈసారి నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చినప్పుడు ఇట్లా పక్కన కూర్చోనికే వీలు కాలేదు. కానీ ఆయన ఇచ్చిన వ్యాక్సిన్ ద్వారా ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు బతికి బయటగట్టిన తర్వాత ఈ రోజు ఈ అమ్మలక్కలు మూతి పెట్టి మాట్లాడుకుంటున్నారు అంటే కారణం నరేంద్ర మోడీ గారు. మొదటిసారిగా కాషాయ జెండా ఎగురుతుంది. మీ అందరి ఆశీర్వాదం దీనికి కావాలి. మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మీలో ఒకటిగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా నేను ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చి మీ దీవెనలు కోరుకుంటున్నాను. మీరందరూ దీవిస్తే మన కోడేరు ప్రాంతాన్ని అభివృద్ధి చెందేలా చేస్తాను. మీ ఇంటి బిడ్డగా, మీ ప్రాంత బిడ్డగా